ఉదయం సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్నాడు. ఈ చిన్నారి పేరు లిఖిత. చిన్నారి ఆకాశం వైపు చూస్తూ అమ్మమ్మ వచ్చేసరికి తనకు వచ్చిన డౌట్స్ వర్షం కురిపించింది. అమ్మమ్మ, సూర్యుడు ప్రతిరోజు టైంకి ఎందుకు ఉదయిస్తాడు? నీకు అర్థమయ్యేలా వివరిస్తాను, శ్రద్ధగా విను బంగారం అని అమ్మమ్మ చెప్పడం మొదలుపెట్టింది. ఒక అడవిలో సూర్యుడు ఉదయించగానే జంతువులన్నీ నది దగ్గరికి నీరు తాగడానికి వెళ్తాయి. కానీ ఒక ఏనుగు మాత్రం అని ఆలస్యంగా లేచింది. ఒకరోజు అది ఆలస్యంగా వెళ్ళేసరికి నది ఎండిపోయింది. సూర్యుడు మధ్యస్థంలోకి వెళ్ళిపోయాడు. ఏనుగు దాహంతో అలసిపోయింది. చూసావా బంగారం, సమయం దాటితే అవకాశాలు కూడా దాటిపోతాయి. చీమలు పాటించే సమయస్ఫూర్తి కోసం చెప్తాను విను. అదే అడవిలో చిన్న చీమలు ఉండేవి. సూర్యుడు ఉదయించగానే పనులు మొదలుపెట్టుకునేవి. వానాకాలం రాకుండానే ఆహారాన్ని దాచుకుండేవి. వాన పడిన రోజుల్లో ఆహారాన్ని సంతోషంగా తినేవి. మరి ఆలస్యం చేసిన జంతువులు మాత్రం ఆహారం లేక ఇబ్బందులు పడేవి. సమయాన్ని గౌరవించిన వాళ్ళు ఎప్పుడూ సురక్షితంగా ఉంటారు. పక్షుల కోసం చెప్తాను విను. ఒక చిన్న పక్షి సూర్యుడు లేవకముందే లేచేది. తినటానికి మంచి ఆహారం దొరికేది. ఇంకో పక్షి ఆలస్యంగా లేచేది. ఈ పక్షికి ఏమీ దొరికేది కాదు. ముందుగా లేవటం అంటే ముందుగా విజయం రావటమే. అమ్మమ్మ ఇలా అంది, బంగారు తల్లి, సూర్యుడు రహస్యం చెప్తాను విను. సూర్యుడు ఎప్పుడూ ఆలస్యం చెయ్యరు. అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. మనం సూర్యుడిని గౌరవిస్తే మన జీవితం ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉంటుంది. మరుసటి రోజు నుండి లిఖిత సూర్యుడు ఉదయించగానే లేచి చదువుకునేది, ఆడేది, అమ్మకు సహాయం చేసేది, ఆరోగ్యంగా ఉంటూ ఆనందంగా జీవించేది. అమ్మమ్మ, నేను కూడా సూర్యుడిలాగా టైంకి ఉంటాను. సమయాన్ని పాటిస్తే జీవితం అంతా వెలుగుతో నిండిపోతుంది. అదే మనకు సమయం చెప్పే సీక్రెట్ అని అమ్మమ్మ తన మనవరాలికి సమయం విలువ చెప్పింది.